ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ 7th సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా గ్రహణం ఏ సమయంలో ఉందో తెలియజేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం రోజున 7/9/2025 తారీఖున ఉందండి. రాత్రి 9:58 నుంచి 8వ తారీఖు 9వ నెల 2025 ఎర్లీ మార్నింగ్ 1:26 1:26 దాకా ఉంది. మొత్తం ఈ నిడివి అంటే మొత్తం గ్రహణం యొక్క వ్యవధి వచ్చేసి 3:28 ఉందండి. శతభిషం నక్షత్రం మీద, పూర్వభాద్ర నక్షత్రం మీద ఈ గ్రహణం వస్తుంది. సో శతభిషం 4వ పాదం మీద వస్తున్నా కూడా మొత్తం శతభిష నక్షత్రం మీద పరిపూర్ణంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం మీద వస్తాం కాబట్టి పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి మీద, అలాగే మీన రాశిలో ఉన్న 4వ పాదం మీన రాశిలో ఉంటుంది కాబట్టి పూర్వభాద్ర 4వ పాదం సో మీన రాశి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా మటుకు ఈ 2 నక్షత్రాల మీద మటుకు 100% గ్రహణం యొక్క ఎఫెక్ట్ 100% ఉంటుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఏ రాశులపైన ఈ గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి తెలియజేయండి. చాలామంది అంటుంటారు ఈ నక్షత్రం మీద ఉందంటే కనుక ఇంకో నక్షత్రం మీద వాళ్ళకు ఉంటుంది, ఇంకో రాశి మీద ఉంటుంది, ఇంకో రాశి ఉంటుంది. ఉదాహరణకు చెప్తున్నాండి, ఒక పక్క 2-3 సందులు పక్కన ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనకేం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా. మన పక్క సందులో జరిగితేనే మనకేం తెలియదు. అలాగే ఏంటంటే ఒక నక్షత్రం మీద ఎఫెక్ట్ ఉందంటే ఆ నక్షత్రం ఆ రాశి మీదే ఉంటుంది, ఇంకా పక్క నక్షత్రాలు పక్క రాశుల మీద 90% ఉండదు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే శతభిష నక్షత్రం మీద అంటే శతభిష 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఈ 4 పాదాల్లో ఏ పాదం ఉన్నా కూడా 100% దాని మీద ఉన్నట్టు ఎఫెక్ట్. అలాగే పూర్వభాద్ర 1, 2, 3 అలాగే 4వ పాదం మీద కూడా ఉన్నట్టు. సో శతభిషం పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి మీద ఉంటుంది కాబట్టి కుంభరాశి మీద ఎఫెక్ట్. అలాగే మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదం మీద ఉంది కాబట్టి పూర్వభాద్రం మటుకే ఉంటుంది, అయినా కూడా ఆ పాదం మీద ఉన్నందుకు మీన రాశి వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉన్నట్టే అనమాట. సో ముఖ్యంగా మటుకు వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా వీళ్ళే పాటించాలి. అంటే మెయిన్గా శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు పాటిస్తే సరిపోద్దండి. అంటే కుంభరాశి వాళ్ళు కూడా, కుంభరాశి మటుకు శతభిష నక్షత్రం వాళ్ళు పాటిస్తే చాలు. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు పాటిస్తే చాలు కుంభరాశిలో. మీన రాశిలో మటుకు ఓన్లీ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు పాటిస్తే సరిపోతుంది. మరి కుంభరాశి, మీనరాశి మీరు చెప్పినటువంటి నక్షత్రాల వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు చంద్రగ్రహణం ప్రభావం వల్ల? మామూలుగా పట్టు విడుపు అని 2 ఉంటాయండి. పట్టు స్నానం, విడుపు స్నానం అని. సో మనకి రాత్రి 9:58 స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:58 కరెక్ట్గా మనం తలస్నానం చేయడం. అలాగే నెక్స్ట్ రోజు 8వ తారీఖు రోజున సోమవారం రోజున 1:26 తెల్లారగట్ల కాబట్టి అప్పుడు కూడా మనం తలస్నానం చేయడం. ముఖ్యంగా ఈ శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళే, మిగతా వాళ్ళు ఏమక్కర్లేదు. మిగతా వాళ్ళు ఆ నెక్స్ట్ రోజు పొద్దున్న తలస్నానం చేస్తే చాలు. మిగతా నక్షత్రాలు అన్ని నక్షత్రాలు అన్ని రాసుల వారు కూడా. ఈ 2 నక్షత్రాలు మటుకు ఖచ్చితంగా 9:58 రాత్రికి మళ్ళీ తెల్లారగట్ల 1:26 2 సార్లు తలస్నానం చేయడం, అంటే పట్టు విడుపు స్నానం చేయడం మెయిన్గా. ఎందుకంటే గ్రహణం మనం ఎప్పుడు రాశి ఫలాల్లో కూడా చెప్పుకుంటాం. ముఖ్యంగా ఉదాహరణకి కుంభరాశి వారికి చెప్పినప్పుడు ఏదన్నా ఇప్పుడు మనకి గ్రహణ సమయం అని అంటుంటారు. గ్రహణ సమయం అంటే ఏం లేదండి, మన రాశిలో రాహు కానీ కేతు కానీ వచ్చి ఉన్నప్పుడు ఏడార్థం రోజులు అక్కడే ఉంటారన్నమాట. సో ఏడార్థం పీరియడ్లో మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత దైవభక్తి ఉన్నా, ఎంతో మంచివాడైనా, నీతి నిజాయితీ కరెక్ట్గా ఉన్నా కూడా ఈ గ్రహణ సమయం లాంటిదన్నమాట ఈ ఏడార్థం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కుంభరాశి వారికి అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఏడార్థం అంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ ఏడార్థం మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అవతల వాడు సరిగ్గా లేడు, పెళ్ళైన తర్వాత మారిపోయాడు, ఇదివరకులా లేడు, ఇదివరకు హెల్పింగ్ నేచర్ ఉండేది, ఇప్పుడు మాట్లాడలేదు, పొగరు వచ్చింది, గర్వం పెరిగి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఏం లేదండి, గ్రహణం అనేది ఏంటంటే మనకి నడుస్తున్నట్టు అన్నమాట సమయం. అందుకే ఎక్కువ రాశి ఫలాలు అలాగే చెప్పేవాడిని, కుంభరాశి కానీ మనకి సింహరాశి కానీ. సో కుంభరాశి వాడికి ఆ రాహు రాశిలో ఉండడం వల్లనే ఈ ఏడార్థ పీరియడ్ ఇలాగే ఉంటుంది. ఇదే కాకుండా అనుకోకుండా గ్రహణం ఒరిజినల్ గ్రహణమే వచ్చింది అనుకోండి, ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో ముఖ్యంగా ప్రయాణాలు అస్సలు చేయకూడదు, ట్రావెలింగ్ అస్సలు ఆ 2-3 రోజులు ట్రావెలింగ్ అసలు చేయకూడదు. 7వ తారీఖు 8వ తారీఖు అస్సలు ప్రయాణాలు చేయకూడదు. ఇంట్లో ఉండడం క్షేమం. ఎందుకంటే ఖచ్చితంగా బయటకు వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుంది.
అంటే పంచభూతాలు ఒక దేవుడి అధీనంలో ఉంటాయి. సో మానవులు ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు చూడ మనకి వర్షం నీళ్ళకే భరించలేకపోతున్నాం. అది గ్రహణం కాదు, ఏం కాదు. నిజంగా గ్రహణం వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. సో అది మన చేతిలో ఉన్నమాట. కాబట్టి మనం ఆ 2 రోజులు కూడా ఖచ్చితంగా ప్రయాణాలన్నీ కూడా మనం చేయకుండా ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం వాళ్ళు, మిగతా వాళ్ళ ఇష్టం, కానీ సాధారణంగా చేయకపోవడం ఉత్తమం. ఆ రోజు ఏ పని స్టార్ట్ చేయరు, ఆ రోజు ఏ పని చేయరు కూడా. సో ఖచ్చితంగా పట్టు విడుపు స్నానాలు చేయాలి. అలాగే ఈ 9:58 నుంచి అంటే ఆ రాశి వాళ్ళు, అంటే ముఖ్యంగా కుంభరాశి, మీన రాశి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు మటుకు ముఖ్యంగా శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఆ 3:30 గంటల వ్యవధిలో మటుకు మనకు వచ్చిన శ్లోకం పఠిస్తే చాలా మంచిది. లేదంటే మనం మొబైల్ ఆన్ చేసినా శ్లోకాలు పెట్టుకుంటే మంచిది. అలాగే ఖచ్చితంగా మనకి కనీసం ఓం నమ శివాయ, గం గణపతే నమః, లేకపోతే మనకి వచ్చిన ఏ శ్లోకం వస్తే, ఏ మంత్రం వస్తే చదువుకుంటే మంచిది. ఎందుకంటే గ్రహణ సమయంలో, మామూలు సమయంలో ఒక్కసారి మనం ఒక శ్లోకం పఠించాం అనుకోండి, గ్రహణ సమయంలో ఒకసారి చదివితే అది 1,000,000 సార్లు చదివినట్టు అన్నమాట. అంత పుణ్యం వస్తుంది, అంత దైవబలం, దైవానుగ్రహం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ మనకి కుంభరాశి వారికి గ్రహణ సమయంలాగా ఈ ఏనార్ధంత పీరియడ్ కూడా ఉంది. కాబట్టి ఈ గ్రహణం సరిగ్గా మనం పాటిస్తే ఈ ఏనార్ధం కూడా చాలా బాగుంటుంది, తర్వాత రోజుల్లో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి ఆహారం కూడా ఈ సమయం గ్రహణానికి ముందే తినడం ఆపేయాలి అంటారు కదా, ఇది ఏ టైంలో అంటారు? అంటే ఒక 2 గంటల ముందు మనం ఆపేస్తే సరిపోద్దండి. ఇప్పుడు మనకి 9:58 అంటే ఇంచుమించు 10 అనుకోండి. సో 8 నుంచి మనం తినకుండా ఉంటే సరిపోతుంది. 8 లోపల తినేస్తే సరిపోతుంది. మెయిన్గా గర్భిణీ స్త్రీలు మటుకు జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళ మటుకు ఈ సమయంలో ఎక్కువ కదలిక లేకుండా పడుకుని ఉండడం బెస్ట్, విశ్రాంతి తీసుకోవడం బెస్ట్. ఈ సమయంలో మనకి ఎన్ని శ్లోకాలు వస్తాయి, ఎన్ని అష్టోత్తరాలు వస్తాయి, ఏదో ఒక బుక్ అయినా సరే, దేవుడి బుక్ ఏదో ఒకటి, అష్టోత్తరం బుక్ ఏదో ఒకటి మనం చదువుకుంటే చాలా మంచిది. అంటే ఆ పుట్టబోయే బిడ్డకి చాలా మంచి ఇది ఉంటుంది. ఈ టైంలో మనం ఎక్కువగా దైవ నామస్మరణం చేయడం వలన పిల్లడు కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ మీద దర్బలు వేసుకుంటే చాలా మంచిది. అలాగే దేవుడి మీద కూడా దర్బలు వేసుకుంటే మంచిది. ఈ టైంలో కూడా మనం వాటర్ తాగకుండా ఉండడం బెస్ట్. సో వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే 8 లోపల మెయిన్. అంటే ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఏం వర్తించవండి. బాగా చిన్నపిల్లలు అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల లోపల చిన్నపిల్లలకి ఏం వర్తించదు. అలాగే వృద్ధులకు కూడా ఏం వర్తించవు. అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం వర్తించదు. కానీ ఆ టైంలో మెయిన్ అంటే ఆ 2 రోజులు మటుకు 7వ తారీఖు 8వ తారీఖు మటుకు ప్రయాణాలు మటుకు నిషేధించాలి. ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణం చేస్తే తప్పకుండా ప్రమాదం జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇవి పాటిస్తే సరిపోతుంది. మరి మిగతా రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. మిగతా రాశులకి అంటే మేషం నుంచి మకరం దాకా ఈ 10 రాశుల వాళ్ళకి అసలు ఏ ఇంపాక్ట్ ఉండదండి దేవుడి దేవల. సో వాళ్ళ ఏం లేదు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానం చేసేసి గుడికి వెళ్ళి, ఏ గుడైనా పర్వాలేదు, 40 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. కానీ కుంభరాశి, మీన రాశి వారు మటు ఖచ్చితంగా పట్టు విడుపు స్నానం చేయాలి. నెక్స్ట్ రోజు వెళ్ళి ఖచ్చితంగా ఏదైనా గుడికి, వినాయకుడి గుడి అవ్వచ్చు, అమ్మవారి గుడి అవ్వచ్చు, శివుడి గుడి అవ్వచ్చు, వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి ఒక బ్రాహ్మణుడికి చంద్రుడు ఉంటాడు కానీ చంద్రబింబం, అంటే ఫుల్ మూన్ చంద్రబింబం, మనం వెండిది దానం ఇవ్వడం బ్రాహ్మడికి. అలాగే చంద్రుడు రిలేటెడ్ ఐటమ్ వచ్చేసి మనకి బియ్యం అండి, బియ్యం కేజీంపావు దానం ఇవ్వడం. అలాగే ఒక 100 రూపాయల క్యాష్ ఇవ్వడం. అంటే ఏదొక దానం ఇచ్చేటప్పుడు డబ్బులు కూడా ఇస్తే చాలా మంచిది. దక్షిణగా 100 రూపాయలు ఇవ్వడం. అలాగే వైట్, చంద్రుడికి వైట్ కలర్ కాబట్టి వైట్ పంచె కానీ వైట్ లుంగి కానీ దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోయినట్టమాట. సో ఖచ్చితంగా ఈ ఐటమ్స్ మటుకు శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ ఐటమ్స్ దానం ఇస్తే చాలా మంచిది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులపైన ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం సమయంలో పాటించవలసిన విషయాలు, పరిహారాల గురించి గురుగారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.